నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. యాసంగి సీజన్ ప్రారంభమవుతుంది. ఈ దశలో తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సో వరి సాగులో చలికాలంలో అసలు ఎటువంటి విత్తనాలు అంటే నారుమళ్లను ఎలా సిద్ధం చేసుకోవాలి, నారుమళ్ల సంరక్షణకు సంబంధించి అదేవిధంగా దేశీయ విత్తనాల సాగుకు సంబంధించి విలువైన సలహాలు సూచనలు అందించేందుకు జక్కుల తిరుపతి గారు ప్రకృతి వ్యవసాయంలో విశేష అనుభవం ఉన్న జక్కుల తిరుపతి గారు మనకు హెచ్ఎంటీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్, చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు పంట కోత దశలో పూర్తయిపోయి కైలు జరుగుతూ ఉంది, మరోవైపు రైతన్నలు నారుమళ్లను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి దేశీయ వంగడాలను రైతన్నలు ఎంచుకోవాల్సి ఉంటుంది? సో యాసంగి అనగానే వరి పంటేనా ఇంకేమైనా పంటలను సాగు చేసుకోవచ్చు అంట? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే నీటి సౌకర్యం బాగా పెరిగిందండి. అదేవిధంగా వరి భోజనంగా ప్రధాన భోజనంగా తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అందువల్ల మనకు సుమారుగా ఒక 50 లక్షల ఎకరాలు మనకు ఇప్పుడు తెలంగాణలో కూడా సాగు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఆంధ్ర ప్రాంతంలో తీసుకున్నట్లయితే కూడా కోస్టల్ ఏరియాస్ కానీ లేకపోతే నీటి సౌకర్యం నీటి పారుదల ఉన్నటువంటి ఏరియాస్లో కూడా దాల్వా పంట కింద కూడా అక్కడ రెండో పంట వేయడం జరుగుతుంది. సో ఈ పంటలలో ముఖ్యంగా మనము మామూలు విత్తనాలైనా సరే తీసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు తీసుకోవాలండి. ఇప్పుడు కూడా తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 120 నుంచి 135 రోజుల మధ్యలో వచ్చేటువంటి పంటకాలాలు తీసుకుంటే వాళ్ళకి ఈ ఏప్రిల్ మాసంలో ఎప్పుడైతే వచ్చేటటువంటి వడగాలులు కానీ రాళ్ల వర్షాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఈ క్రమంలో మీరు దేశవాళీ విత్తనాలు తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకు మంచి ఔషధ విలువలు ఉన్నటువంటి బ్లాక్ రైస్, కొన్ని రకాల బ్లాక్ రైస్ స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. 120 నుంచి 130 రోజులు వచ్చేటువంటి రకాలు ఉన్నాయి దాంట్లో. సో అటువంటి రకాలు తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు గౌతమ్ బుద్ధ రైస్ కాలనమ్మకు ఉందండి, దాన్ని కూడా మనము స్వల్పకాలిక రకంగా ఇప్పుడు వేసుకోవచ్చు. నవారా రెడ్ రైస్ ఉంటుంది మనకి ఇప్పుడు. అదేవిధంగా సన్న రకాల్లో తీసుకున్నట్లయితే మీకు మైసూర్ మల్లిక, కుజ్జు పటాలియా ఇట్లాంటి దేశవాళీ సన్న రకాలు కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడే మనం ఒక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. వర్షాకాలం వచ్చేసరికి మన దగ్గర సాంబా మసూరి అంటే సన్నాలు సాగు చేస్తూ ఉంటారు. యాసంగికి వచ్చేసరికి నూక అవుతుందని చెప్పే ఉద్దేశంతో దొడ్డోడ్ల వైపు రైతన్నలు మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన రకాలు ఏవైతే ఉన్నాయో ఈ రకాలు చాలామంది రైతులకు తెలియక అంతా దొడ్డోడ్ల సాగు వైపే వెళ్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి వారికి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడి నుంచో రైతన్నలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది మనకు ప్రధానంగా మనకి జిల్లా స్థాయిలో కేవీకే సెంటర్స్ ఉన్నాయండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకి యూనివర్సిటీస్ పెట్టింది, విత్తన మేళలు జరుపుతూ ఉంటారు, అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. పూర్వకాలం అంటే మనకు నీటి సమస్యలు బాగా ఉండేవి, అప్పుడు విద్యుత్ లేదు. సో అప్పట్లో మనకి నీటి సౌకర్యం లేక చాలా బియ్యాలకి మనకు వరి పంట పండించే టైంలో పొట్ట దశలో నీటి ఇచ్చే సౌకర్యం లేదు. అందువల్ల బియ్యం విరగడానికి ఎక్కువ అవకాశం ఉండేదండి. ఇప్పుడున్నటువంటి సమయంలో అయితే మనకి ప్రభుత్వం వారు కూడా తెలంగాణ సోనా అనేటువంటిది 15048 రిలీజ్ చేస్తున్నారు, చాలా సంవత్సరాలుగా ఇస్తున్నారు. అది కూడా మనకి యాసంగిలో నూక కాదండి, అది కూడా నూక కాదు. అదేవిధంగా మీకు దేశవాళీ విత్తనాలు తీసుకున్నట్లయితే మైసూరు మల్లిక కానీ కుజ్జు పటాలియా కానీ 120 నుంచి 130 రోజుల్లోనే వచ్చేస్తాయండి ఇవి దేశవాళీ విత్తనాలు తీసుకున్నట్లయితే. బ్లాక్ రైస్లో కూడా కృష్ణ బియ్యం అనేవి 120 నుంచి 130 వస్తాయి. గౌతమ్ బుద్ధ రైస్ ఈ స్వల్పకాలిక రకాలకి మనం నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నట్లయితే కొంచెం పంటను కొంచెం ఒక పచ్చి మీదనే బాగా గింజ పొలం మీదనే తారిపోకుండా కొంచెం పచ్చి మీద కోసుకొని ఎండబెట్టుకొని మిల్లింగ్ చేసుకున్నట్లయితే ఇవి కూడా నూక కాకుండా ఉండే అవకాశం ఉందండి. తిరుపతి గారు, ముందుగా నారుమడిని సిద్ధం చేసుకోవటం అనేది ప్రధానంగా రైతు ముందున్న సవాల్. ఈ నారుమడిని మనం వానాకాలం అయితే మెట్టదుక్కిలో నారుమడిని సిద్ధం చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే భూములు కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దమ్ముతోనే మనము నారుని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొక్క కట్టి నారు సిద్ధం చేసుకోవటం మంచిదంటారా, లేదంటే ఏం చెప్తారు నారుమళ్ళకు సంబంధించి? నార్మల్ ఇప్పుడు కూడా మనము ఇలా విత్తనము మండగట్టి మనము పొలంగా చేసుకొని దమ్ము చేసుకొని నార్మడి పోసుకోవడమే ఉత్తమం అండి మనకి. ఎందుకంటే ఈ పూర్వం మనకు కొన్ని కృష్ణా జిల్లాలో కానీ ఇలా దంపనారు మెట్టనారు అని కొన్ని పదాలు వాడుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు డైరెక్ట్గా డ్రై నేలల్లోనే మనకి సీడ్ సోయింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు విత్తనాన్ని మనకు వేస్తారు. అటువంటి క్రమంలో మనకు మొలక శాతం ఎంత వచ్చింది కొంచెం తెలిసే అవకాశాలు ఉండవు, నీటి సమస్యలు ఉంటా ఉంటాయి. ఈ ఖరీఫ్ సీజన్ కు ఏమైనా రైతులంతా ఈ దొడ్డు విత్తనాలే వాడుతున్నారు, సన్నం విత్తనాలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా సన్నానికి ఎక్కువ వాల్యూ అవుతుంది. మరి ఏ విత్తనాలు బాగుంటాయో తమరి ద్వారా వారిని ప్రార్థిస్తూ అడుగుతున్నానండి. మళ్ళా తర్వాత ఈ చలికి తట్టుకునేటువంటి తర్వాత ఈ నారు దక్కకుండా ఉండడానికి ఇంకేమైనా చర్యలు తమరి ద్వారా తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చాలా మంది దొడ్డు రకాల వైపే మొగ్గు చూపుతా ఉన్నారు.
అలా కాకుండా ప్రభుత్వానికి కూడా దొడ్డు రకాలు భారం అవుతూ ఉన్నాయండి. అది మన సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. సన్న రకాల బియ్యం రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది. మీకు తీసుకున్నట్లయితే మీకు మన ప్రభుత్వం వారు ఇచ్చే దాంట్లో అయితే RNR 15048 కనుక తీసుకుంటే ఇది స్వల్పకాలిక రకం, 120 నుంచి 130 రోజుల్లోనే పంట వస్తుంది. ప్లస్ మనకి దిగుబడి బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది మనకు వేసవి కాలం కింద నూక కూడా శాతం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు దేశవాళీ విత్తనాలు తీసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మైసూర్ మల్లిగా కానీ, మీకు కుజ్జి పటాలియా కానీ ఇట్లాంటి రకాలు తీసుకుంటే ఇది కూడా మీకు నూక శాతం తక్కువగా వచ్చి బియ్యం మంచిగా నాణ్యంగా ఉంటాయి. అదేవిధంగా మీరు నార్మడి ఇప్పుడు చలి నుంచి రక్షించుకోవాలనుకుంటే కనుక మీరు పశువుల ఎరువును కొంచెం బాగా వేయండి. పొలంలో దున్నుకునే ముందు, ఆఖరిసారి దున్నుకునే ముందు పశువుల ఎరువును మంచిగా వేయండి. దాంట్లో కొంత వేపపిండి, కొంత బూడిద కూడా కలిపి మీరు వేసుకున్నట్లయితే మొక్కను చలి నుంచి తట్టుకునేటువంటి రెసిస్టెన్స్ అనేది ఈ బూడిద మన పశువుల ఎరువు కలిపి వేసినప్పుడు మీకు మొక్కకి సహజంగానే వస్తుంది. సో చలి నుంచి తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో పశువుల ఎరువును కొంచెం ఎక్కువ వాడి చేసుకుంటే మనకు మంచిదండి. రైట్, మీరు చెప్పినట్టు నారుమడి అనేది పంటకు చాలా కీలకం. ప్రధాన పంటలను మనం నాటే ముందు నారుమడిని చాలా శుద్ధిగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడే మనం ఒక విషయాన్ని చూస్తే ఈ సీజన్కి వచ్చేసరికి ఎస్పెషల్గా చెప్పాలంటే కొద్ది రోజులు చలికాలంలో నారుమడి పెరగటము, ఒక 15 రోజులు లేదంటే ఒక 20 రోజుల వరకు చలికాలంలో ఉంటే ఆ తర్వాత పంట మొత్తము వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. సో రకాలతో పాటు ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ రైతన్నలు తీసుకోవాలంటారు? తప్పకుండా తీసుకోవాలండి. ప్రతి రైతు కూడా ఏం ఆలోచిస్తారంటే విత్తనం ఒకటే ఎంపిక చూసుకుంటూ ఉంటారు. సో విత్తనాన్ని తీసుకున్న తర్వాత, బలమైన విత్తనం తీసుకున్న తర్వాత దాన్ని నర్సరీలో మన నార్మడి దశలో కూడా జాగ్రత్తగా కాపాడుతూనే మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు, తెగుళ్ళ నుండి రక్షణ తీసుకోవచ్చు. మనకి చాలామంది ఇప్పుడు మనం నార్మడి ఎప్పుడు వేసుకోవాలని చెప్పి సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మనకి తెలంగాణ ప్రాంతం చూసుకున్నట్లయితే చలికాలము నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15, నవంబర్ 15 స్టార్ట్ అవుతుంది బాగా. సో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల నారుమడులు పోసుకోవాలండి. ఇది మనకు మంచి సమయం అన్నమాట తెలంగాణలో. ఈ సమయంలో మనం పోసుకుంటే మనకి పంట కూడా మనకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 15 ఆ టైం వరకు వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు ఆ తర్వాత వచ్చే అకాల వర్షాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. మనం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల నారుమడి పోసుకొని నాట్లు వేసుకోవడము జనవరి 15 లోపల చేసుకోవాలండి. వీళ్ళు జనవరి 15 లోపల నాట్లు వేసుకుంటే మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు. ఆ తర్వాత పెరిగే ఉష్ణోగ్రతలకు మొక్క తట్టుకుంటుందండి. మనకి క్రమంగా పెరిగే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఒకేసారి టెంపరేచర్ పెరగకుండా స్లోగా పెరుగుతుంది కనుక మొక్క కూడా ఒత్తిడికి గురి కాకుండా తట్టుకునే స్వభావం ఉంటుందండి మొక్కకి. తిరుపతి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం పశు సంపద కూడా గ్రామాల్లో తగ్గిపోయింది. అంటే పంటని కైలు చేసిన తర్వాత, వానాకాలం పంటను కైలు చేసిన తర్వాత వరిగడ్డిని కాల్చివేస్తున్నారు రైతన్నలు. సో దీనివల్ల కాలుష్యంతో పాటు విలువైన మనం పంట వ్యర్థాలను కూడా కోల్పోతున్నాం. సో అది పచ్చిరొట్టగా ఎలా ఉపయోగపడుతుంది అంటే దమ్ములోనే మనం ఏమైనా సూపర్ ఇలాంటివి వాడటం ద్వారా పంటకు అందించవచ్చా? ఏం చెప్తారు దీనికి సంబంధించి? మనకి ఇప్పుడు వరి కొయ్యలు కాల్చడం అనేది పెద్ద సమస్య అయింది. మన అందరం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో కూడా పొగ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆ విధంగానే ఇప్పుడు సమస్యలు మొదలయ్యాయండి. సో ప్రతి రైతు కూడా మనకు వరి కోసిన తర్వాత ఆ వరి కొయ్యకాలను కుల్లడానికి మనకు వేస్ట్ డీకంపోజర్ దొరుకుతుందండి. ఇప్పుడు ప్రభుత్వం వారు ఇస్తున్నారు దాన్ని. అదొక 50 రూపాయలు సుమారుగా ఉంటుంది. ఆ బాటిల్ని తీసుకొని వాళ్ళు ఆ నీటి లోపల కనుక మనము ఒకసారి దున్నేసి వదిలేస్తే, ఒక 10 రోజులు అలా వదిలేస్తే కనుక చక్కగా కుళ్ళిపోతుందండి వరి కొయ్యలు. కుళ్ళి మళ్ళీ వాళ్ళకి అది సేంద్రియ కర్బనంగా కూడా ఏర్పడుతుంది. సో వరి కొయ్యలు కాల్చడం అనేది భూమికి కూడా అనర్థమే. అదేవిధంగా వేస్ట్ డీకంపోజర్ లేని వాళ్ళు జీవామృతాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. జీవామృతం యూజ్ చేసుకోవడం వల్ల కూడా ఇలా ఉన్నటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియా ఆ గడ్డిని కుళ్ళింపజేయడానికి పనిచేస్తూ ఉంటుంది. సో వరి కొయ్యలు కాల్చడం అనేది అనర్థం. పొలానికి కూడా అలా చేయకుండా ఇట్లా చేసుకోవాలి. మరియు చాలామంది కూడా వరి కొయ్యలు సరిగా కుల్లకుండానే నారుమడి కూడా పోస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల కూడా మనకు నారుమడి సరిగా ఎదుగుదల రాదండి. వరి కొయ్యలు పూర్తిగా కుల్లాలి, కనీసం 10 days గ్యాప్ ఇవ్వాలన్నమాట. ప్రధాన పొలంలో నాట్లేసేటప్పుడు కూడా మనం వరి కొయ్యల్ని కుళ్ళిన తర్వాతనే మనం నాటేసుకోవాలి. ఎక్కడైతే కుల్లలేదో సరిగా అక్కడ మనకు వరి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది రీఛార్జ్ కంది గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. రీఛార్జ్ కంది అంటే సార్ దగ్గర ఇత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అడుగుతున్నాను సార్ నేను. యాదవరెడ్డి గారు, మీరు మా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు దాని గురించి తెలియజేస్తాము. రీచా అనేది బహువార్షిక రకం కంది అండి. ఇది వర్షాకాలంలో వేసుకోవాలి మనం అందరూ కూడా. సో వర్షాకాలంలో వేసుకుంటే మనకి ఇది జనవరి ఫిబ్రవరి వరకు మనకి కోతకు వచ్చేస్తుంది మొదటి క్రాపు. తర్వాత మళ్ళీ మనము నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు అదేవిధంగా కొనసాగిస్తే, దానికి మళ్ళీ సరైన యాజమాన్యం కనుక కొనసాగిస్తే మనకి ఏప్రిల్ మేలో మళ్ళీ రెండవ ఖాత వస్తుందండి. ఇది
బహువార్షిక రకం అంటే ఒక్కసారి మనకు మొక్క పెడితే కనీసం 3 సంవత్సరాలు మనకి సంవత్సరానికి 2 పంటల చొప్పున మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు మామిడి తోటలలో ఈ మధ్యకాలంలో చూసినట్లే పామాయిల్ కూడా సాగు పెరుగుతూ ఉంది. అటువంటి పండ్ల తోటలలో మిగతా కొన్ని రకాల ఎర్రచందనం లాంటి పంటలలో కూడా దీన్ని అంతర పంటగా వేసుకోవచ్చు. పొలం గట్ల పైన కూడా దీన్ని వేసుకోవచ్చు అండి. సో బహువార్షిక రకాల కందులు వేసుకుంటే మనకు రైతుకు దున్నకము ప్రతిసారి దున్నకం లాంటి ఖర్చులు తగ్గించుకొని పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని మంచి ఆదాయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తిరుపతి గారు, మీరు చెప్పినట్టు ఆ వరి కొయ్యలను మగ్గపెట్టడం అంటే దమ్ము చేసిన తర్వాత అవి కుళ్ళిపోతాయి, అవి సారవంతమవుతాయి. ఈ నేపథ్యంలోనే రైతన్నలు అందరూ కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక ఎకరానికి 2 బస్తాల డిఏపి, యూరియా, పొటాషు కలిపి ఎక్కువ ఇవ్వాల్సిన పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో రసాయనాలను ఇస్తున్నమాట ఇది వాస్తవంగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు, రైతన్నలకు కూడా తెలుస్తూనే ఉంది. అసలు అంత మోతాదులో రసాయనాలను మనం అందించాల్సిన అవసరం ఉందా? యాసంగి పంటకు వచ్చేసరికి అసలు రసాయనాలను ఎలా ఉపయోగించాలి రైతన్నలు? చాలామంది రైతులు ఇప్పుడు మనకి ఎకరాకి ఒక 2 బస్తాల కంటే యూరియా ఎక్కువ అవసరం లేదండి కామన్గా కెమికల్ ఫార్మర్స్కి అయితే. అది మీరు సేంద్రియంగా ఇవ్వాలనుకుంటే కనుక ఒక ఎకరాకి 3 ట్రాక్టర్ల నుంచి 5 ట్రాక్టర్ల పశువు ఎరువు ఇచ్చినట్టయితే ప్రతి పంటకి కూడా అట్లా ఇచ్చినట్లయితే మీకు సహజంగానే అన్ని పోషకాలు అందుతాయి. భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది, మనకు వానపాములు సూక్ష్మజీవులు కూడా పెరుగుతాయండి. సో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. అదే కెమికల్ ఫార్మర్ వచ్చేసి 2 బస్తాల కంటే ఎక్కువ యూరియా వాడినట్లయితే అది మొత్తం భూమిలో అది మళ్ళీ అదనపు ఖర్చు అవడంతో పాటు భూమిని కూడా మనకు నేల యొక్క సేంద్రియ కర్బనాన్ని తగ్గిస్తూ ఉంటుంది, చౌడుబారి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే మన భారత ప్రభుత్వం కూడా యూరియా ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉందో ఇవ్వగలుగుతుంది, కానీ కంట్రోల్ చేసే వ్యవస్థ లేదండి. ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తున్నట్టే పక్క పొలం రైతుతో పోటీ పడతాడు. అతని పొలం పచ్చ కనబడలేదనుకోండి, ఎన్ని బస్తాలు అయితే అన్ని బస్తాలు వేస్తూనే ఉంటాడు అనమాట. అలా వచ్చేసరికి సో ఒక మూస పద్ధతిలో ఒక శాస్త్రీయంగా లేకుండా వెళ్తూ ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా వేసవి కాలంలో వీలైనంత వరకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఒకసారి సాయిల్ టెస్ట్ చేసుకోవాలండి. వాళ్ళు చేసుకొని వాళ్ళ పొలంలో ఏ పోషకాలు అయితే డెఫిషియన్సీ ఉన్నాయో, ఏ పోషకాలు అయితే ఎక్కువ ఉన్నాయో తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు శాస్త్రీయంగా వెళ్తే కనుక మంచి దిగుబడులు సాధించవచ్చు. అదేవిధంగా మీరు మన న్యాచురల్ ఫార్మింగ్ వస్తే కనుక, ప్రకృతి వ్యవసాయానికి వస్తే కనుక పశువుల ఎరువుని ఇచ్చేసి దాంట్లో కొన్ని రకాల మంచి మిత్ర సూక్ష్మజీవుల్ని మనం కలుపుకొని కనుక పశువుల ఎరువుని ఇచ్చినట్లయితే మనము మంచి దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా చలికాలం తీసుకున్నట్లయితే మనకి కొంచెం భాస్వరం బాగా మొక్కకు అందదనేది మనకు ఒకటి తెలుస్తూ ఉంటుందండి. భాస్వరము దానికోసం ఎక్కువ రైతు డిఏపి వాడుతూ ఉంటాడు. అదేవిధంగా మనకి జింక్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ వస్తాయండి. చలి తీవ్రత వల్ల మనకు జింక్ లోపం కూడా వస్తూ ఉంటుంది. ఈ న్యాచురల్ ఫార్మర్స్కి ఏం చెప్తామంటే జింక్ అనేది మనకు సహజంగా మనకి చింతాకులో ఎక్కువ ఉంటుందండి. సో పొలము మనం నర్సరీ దశలో ఉన్నప్పుడు కూడా చింతాకును మనము తీసుకొని దాన్ని 1 కేజీ ఆకును తీసుకొని 10 లీటర్ల నీటిలో దాన్ని మరిగించేసి ఒక అరగంట సేపు మరిగించేసి మళ్ళీ దానికి 1 లీటర్కి 10 లీటర్స్ వాటర్ కలిపి మనము స్ప్రే చేసుకోవచ్చు అండి నార్మల్కి. అట్లా జింక్ డెఫిషియన్సీని అధిగమించవచ్చు న్యాచురల్ ఫార్మింగ్లో. అదేవిధంగా మనకు భాస్వరం సంబంధించినటువంటి బ్యాక్టీరియా కూడా ప్రభుత్వం వరిస్తున్నారు. సార్ ఇప్పుడు మేము లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అంతా వేరే హైబ్రిడ్ పండించినారు సార్. అవి బాగా దిగుబడి వస్తలేదు కంటిన్యూస్ గా. ఇప్పుడు మన దేశీయ రకం వాడితే మరి కంటిన్యూస్ గా వేరే వాడినాం కాబట్టి ఆ నెలలో ఈ సెట్ అవుతాయా, దిగుబడి వస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉంది సార్. మేము కూడా దీనికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, కానీ మా వాళ్ళు రైజ్ చేసే క్వశ్చన్ అది. వినోద్ గారు, దేశీ విత్తనాలకి హైబ్రిడ్ విత్తనాలకి కొంచెం తేడా ఉంటుందండి. హైబ్రిడ్ విత్తనాలు మొదట్లో బాగా దిగుబడి వస్తాయి, కానీ తర్వాత వాటి యొక్క దిగుబడి సామర్థ్యం అనేది తగ్గుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా హైబ్రిడ్ విత్తనాలకి తెగుళ్ళ సమస్య కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. అదేవిధంగా వాటికి ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తూ ఉంటుందండి. అదే మనము చూసినట్లయితే దేశీ విత్తనాలు చూసినట్లయితే వీటికి క్రమక్రమంగా దిగుబడి పెంచుకునేటువంటి సామర్థ్యం ఉందండి మనకి. మీరు ప్రతి సంవత్సరం కూడా దేశీ విత్తనాలు వాడుకుంటూ దాంట్లో మేలైనటువంటి విత్తనాలని, బలమైన విత్తనాలని, ఎక్కువ పిలకలు చేసినటువంటి దుబ్బు నుంచి మంచి పిలకల్ని కనుక మీరు మంచి విత్తనాలను సేకరించి అట్లా ఒక 2-3 సంవత్సరాలు చేయగలిగితే కనుక మేలైనటువంటి విత్తనాలను మీరు సేకరించవచ్చు. తప్పకుండా హైబ్రిడ్తో పాటుగా మన దేశీ విత్తనాలు కూడా దిగుబడి వచ్చే రకాలు ఉన్నాయి. దాంట్లో మీరు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు మైసూరు మల్లిక కానీ, అదేవిధంగా కుజీ పటాలియా, గౌతమ్ బుద్ధ రైస్, కాలా నమక్,
బ్లాక్ రైస్లో వచ్చేసి మీకు కృష్ణవ్రీహి ఇట్లాంటి రకాలు మంచి దిగుబడి కూడా వస్తూ ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం తన యొక్క రోగనిరోధక పెంచుకొని తెగులను కూడా తట్టుకుంటూ ఉంటుందండి. నిరభ్యంతరంగా మీరు దేశీ విత్తనాల వైపు వెళ్ళొచ్చు, పండించుకోవచ్చండి. ఇది ప్రకృతి వ్యవసాయంలో విధానంలో ఇప్పుడు తక్కువ రోజుల్లో వచ్చేటి వరి రకాలు, దేశీయవాలి వరి రకాలు ఏది వేసుకోవచ్చు అడగండి సార్. అయ్యా, ప్రకృతి వ్యవసాయంలో ఇదే చెప్తున్నాను కదండి, చాలామంది వర్షాకాలమే వస్తాయి అనుకుంటారు, కానీ యాసంగి పంట కూడా మనకు ప్రకృతి వ్యవసాయంలో వచ్చే విత్తనాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాలుగా మనం విత్తనాలను పరిశోధన చేసి గురువు గారు మనకి విజయరామ్ గారు ఇటువంటి వాళ్ళందరూ చాలా రకాల విత్తనాలు వాడుకలోకి తీసుకొచ్చారు. సో దాంట్లో మీకు తీసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ముఖ్యంగా ఇప్పుడు మీకు తెల్ల రకంలో కావాల్సి వస్తే కనుక మైసూరు మల్లిగా చక్కగా పండుతుందండి, 120 నుంచి 130 రోజులే. అదేవిధంగా మీరు బ్లాక్ రైస్ తీసుకున్నట్లయితే మణిపూరి బ్లాక్ రైస్, కృష్ణ బియ్యము, ఇది కూడా 120 to 130 డేస్ వస్తుంది, నూక శాతం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు గౌతమ్ బుద్ధ రైస్ చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి, జ్ఞాపక శక్తికి, షుగర్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మానసిక సమస్యలు తీసేటువంటి విత్తనం. తిరుపతి గారు, ఇక్కడ మనం కాలర్స్ నుంచి చూసినా లేదంటే క్షేత్రస్థాయిలో మనం పరిశీలించినా మార్కెటింగ్ మాయాజాలంలో రైతన్న చిక్కుకున్నాడు అనేది మాత్రం వాస్తవం. అంటే ఒకప్పుడు రైతు తనకు కావాల్సిన విత్తనాలను తన పంట నుంచే సేకరించేవాడు. ఆ రోజులు పోయాయి. రైతు పండించిన పంటను రైతుకే రకరకాల మార్కెటింగ్ మాయాజాలతో రైతునెత్తిన రుద్దుతూ ఉన్నారు. సరైన దిగుబడులు రాక హైబ్రిడ్ అనే పేరుతో నానా అవస్థలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు క్షేత్రస్థాయిలోనే రైతన్నల్లోనే మార్పులు రావాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రభుత్వాల కన్నా ముందు రైతన్నలు ఏం చేయాలంటారు? రైతులు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ హైబ్రిడ్ విత్తనాలు వాస్తవంగా దిగుబడి వస్తాయండి, కానీ క్రమంగా వాటి యొక్క దిగుబడుల కోసం రైతులు ఎక్కువ రసాయనాలు వాడడం మొదలుపెట్టాడు. అందువల్ల భూమి సేంద్రియ కర్బనం కోల్పోతూ వాళ్ళకు దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. ఫ్యూచర్లో వాళ్ళకి పంటలు పండిన స్థాయికి మన భూములు తయారవుతూ ఉన్నాయండి. ఒకప్పుడు 2.5% మన సేంద్రియ కర్బనం ఉండేది. ఆ సేంద్రియ కర్బనం అంత శాతం ఉన్నటువంటి భూముల నుంచి తీసుకున్న పంట ద్వారా మన శక్తి కూడా అంతే వస్తుందండి. ఇప్పుడు క్రమంగా అది 0.2, 0.3కి వచ్చేసిందండి. దాదాపుగా ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత మన భూమి మీద పంటలు పండిన స్థాయికి వచ్చేస్తాం. వెదజల్లే పద్ధతి బాగుంటుందా లేదంటే నాటేసే పద్ధతి బాగుంటుందా సార్? ఇప్పుడు దేశీ విత్తనాల కోసమా అండి? అవునండి అయ్యా, మనకు ప్రకృతి వ్యవసాయంలో కానీ సేంద్రియ వ్యవసాయంలో కానీ దేశవాళీ విత్తనాలు వాడే మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, డ్రమ్ సీడర్ కానీ ఈ వెదజల్లే పద్ధతిలో కానీ మనకి ఎక్కువ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటామండి. మనము విత్తనం మొలకొస్తుంది, మీరు చల్లుకోవచ్చు. అయితే అందరూ గమనించాల్సింది ఏంటంటే, కలుపు మన వరి మొక్క కంటే బలమైందండి. ఇది చాలా మొండి మొక్క ఇది. అదేవిధంగా మీరు విత్తనం ఎప్పుడైతే మొలకగట్టి పొలంలో వెదజల్తారో ఆ రోజు పొలం దున్నిన తర్వాత కలుపు మొక్క మన వరి మొక్క 2 day 1 నుంచి స్టార్ట్ అవుతాయి పెరగడం. ఈ రెండింటికి పోటీ పెట్టినప్పుడు ఇది ప్రధాన పోషకాలన్నింటినీ తీసుకొని కలుపు తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మన వరి మొక్కను పెరగకుండా ఇది డామినేట్ చేస్తుంది అనమాట. అందువల్ల ప్రతి రైతు కూడా ఈ వరి మొక్కను కలుపు మొక్కను కంట్రోల్ చేసుకోవడం, మనకు వరి వెదజల్లినప్పుడు కలుపును కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఈ గడ్డి మందులు అనేవి మన ప్రకృతి వ్యవసాయంలో మన రైతులు మనం వాడం. అప్పుడు మన వరి మొక్క కంటే కూడా కలుపు మొక్క తొందరగా పెరుగుతుంది. అంటే తిరుపతి గారు, మనం చూస్తున్నాం క్షేత్రస్థాయిలో రైతన్నలను వేధిస్తున్న ప్రధాన సమస్య ఇప్పుడు కూలీల కొరత. సో కూలీల కొరత ఉన్న టైంలో మీరు అన్నట్లు డ్రమ్ సీడర్ కానీ వెదజల్లే వైపు రైతన్నలు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానంలో ఇంకా మార్పు రావాలి అంటే కలుపుని నివారించే పరిస్థితి కూడా రైతన్నకు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇంతకుముందు అడిగినట్టుగా వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి వెద పద్ధతి కంటే కూడా నాట్లు వేసుకోవడం వల్ల మన మొక్క అప్పటికి 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో మనము ప్రకృతి వ్యవసాయంలో మొక్కలు తీసి నాటేసుకుంటామండి. ఎప్పుడైతే మన ప్రధాన మొక్క మన వరి మొక్క కొంచెం పెరిగిందనుకోండి, ఇది కొంచెం పెరగగానే ఇది కలుపును రానివ్వదు. అందువల్ల నాట్లు వేసుకోవడం ఉత్తమం. అదే వెదజల్లారనుకోండి, కలుపు మొక్క మన వరి మొక్క 2 ఒకేసారి పెరుగుతాయి. అదే కెమికల్ ఫార్మర్ అయితే ఏం చేస్తారంటే, ఈ వెదబెట్టినటువంటి విత్తనం చల్లిన 3 daysకి అతను ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడుతూ ఉంటాడు, కలుపు మందులు. అందువల్ల కలుపు వాళ్ళకి రాకుండా వరి మొక్క పెరుగుతూ ఉంటుంది. కానీ దానివల్ల భూమి నిర్జీవంగా మారుతుంది. వాళ్ళు తీసుకునే ఆహారం అంతా కూడా చాలా కలుషితం అవుతూ ఉంది. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సో కలుపును ముందే కంట్రోల్ చేసుకోవాలంటే కనుక మనం అందరం కూడా మనము పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలండి. ఎక్కువ ముఖ్యంగా దబోల్కర్ పద్ధతిలో నవధాన్యాలు ఉన్నాయి. మనకి చింతాకు బదులు జింక్కి తౌడు వాడుతా. జింకు లోపానికి చింతాకు బదులు తౌడు వాడచ్చా అని అడుగుతున్నారు. మెగ్నీషియంకి ఏం వాడాలి? మెగ్నీషియానికి ఏం వాడాలంటున్నారు? అయ్యా, మెగ్నీషియంకి మీరు పశువుల ఎరువు వేసుకోవడమే. మనకి వంకాయ ఆకులు ఉన్నాయనుకోండి, కొంచెం వాళ్ళ మెగ్నీషియం ఎక్కువ ఉంటుందండి. వంకాయ ఆకు కానీ, అదేవిధంగా మీకు గోంగూర ఉంటుంది కదండి, గోంగూర ఆకులతో మీరు కషాయం చేసుకోవచ్చు. ఏ కషాయం చేసుకోవాలన్నా కానీ 1 kg ఆకు తీసుకొని 10 లీటర్ల నీళ్ళలో మరిగించి మనకు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. మన ప్రధాన పంటకి ఏ పోషకాలైతే లోపాలు ఉన్నాయో
మన ప్రకృతిలో దొరికేటువంటి ఏ ఆకులో ఆ పోషకం ఎక్కువ ఉందో ఆ ఆకును తీసుకొచ్చి మనం కషాయం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు తంగేడాకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ కషాయాన్ని మనం చేసుకొని దీన్ని మనము పొలానికి స్ప్రే చేసుకున్నట్లయితే ఆ పోషక లోపాన్ని మనం అధిగమించవచ్చండి. తిరుపతి గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు చౌదరి గారు అడిగినట్లు, ఇంతకుముందు కాలర్స్ అడిగినట్లు కూడా, అంటే ఫాస్ట్ రిజల్ట్ అనేది రావాలి అనేది మనందరికీ కూడా అలవాటైపోయింది, రైతన్నలకు అలవాటైపోయింది. మార్కెటింగ్ వాళ్ళు కూడా ఇలా మందు కొట్టగానే అలా పురుగు చచ్చిపోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, అలవాటు పడిపోయారు. కానీ వ్యవసాయం అంటేనే ప్రకృతితో మమేకమై చేయాలి, ప్రకృతిలో మనం ఉన్న వనరులను వినియోగించుకొని వ్యవసాయం చేయాలి, భూమిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందనేది కూడా హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమం ద్వారా మీలాంటి వారి ద్వారా రైతన్నలకు తీసుకెళ్తుంది. మీరు చెప్పిన కషాయాలు తయారు చేసుకోవటం చాలా సులభమైన పని, కానీ క్షేత్రస్థాయిలో రైతన్నలకు ఎందుకు అంత అవగాహన కలగట్లేదు? ఆ అవగాహన వైపు నడవాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు వచ్చేసి ఇప్పుడు మనకు ఒక మండల కేంద్రం తీసుకుంటే సుమారుగా ఫెర్టిలైజర్ షాపులపైన ఎక్కువ ఫోకస్ చేసిందండి. ఇప్పుడు ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోండి, ఆకాశ్ సొసైటీస్ అని, తర్వాత రైతు సేవా కేంద్రాలు, ఆగ్రోస్ అని, ఇట్లా పర్టికులర్గా కొన్ని సెంటర్స్ని పెట్టి రైతులకి ఫెర్టిలైజర్స్ అందిస్తూ ఉన్నాయండి. అట్లా ఫెర్టిలైజర్స్ అయితే ఎట్లా అందిస్తున్నాయో రైతుకి, అదేవిధంగా సేంద్రియ ఎరువులు దొరికేటువంటి షాప్స్ కూడా ప్రతి మండల స్థాయిలో మనకు రావాలండి. ప్రభుత్వం వారు కొంత బడ్జెట్ కేటాయించి రైతుకి ఏం చేయాలంటే, సేంద్రియ వ్యవసాయం అనగానే ప్రతి ఒక్క వస్తువుని నేనే తయారు చేసుకోవాలంటే సమయం ఉండాలి అతనికి. అదేవిధంగా అతనికి సమయంతో పాటు వనరులు కూడా అందుబాటులో ఉండాలి అతనికి. వీటి నుంచి రక్షించుకోవాలంటే అతనికి సేంద్రియ ఉత్పత్తులు దొరికేటువంటి షాప్స్ కూడా ఉన్నాయనుకోండి మండల కేంద్రాల్లో. అంటే ఇప్పుడు రైతు కెమికల్ వ్యవసాయం చేస్తున్నాడు, అతనికి యూరియా కావాలనుకోండి, 24 hours ఎప్పుడైనా ఎక్కడికైనా పోయి తీసుకొని రావచ్చు, 365 days అవైలబుల్గా ఉంటుంది. అదే మనకు సేంద్రియ ఉత్పత్తులు కావాలంటే దొరకవండి, అందుబాటులో లేవు. ఇట్లా సేంద్రియ ఉత్పత్తులు, బయోపెస్టిసైడ్స్ కానీ ఇట్లాంటివి ప్రభుత్వం వారు కొంచెం చొరవ తీసుకొని మండల స్థాయిలో కానీ ఆదర్శ గ్రామాలు కొన్ని ఉంటాయి, 4-5 గ్రామాలు కలిపి కొన్ని యూనిట్స్ పెట్టినట్లయితే ఈ ఉత్పత్తులు రైతుకు అందుబాటులో ఉంటాయి. ఇది ప్రకృతి వ్యవసాయంలో గ్రోత్ ప్రమోటర్గా ఏది వాడుకోవాలి సార్? జరా ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎప్పుడు గ్రోత్ ప్రమోటర్గా ఎక్కువ రిజల్ట్ వచ్చేదండి మనకి జీవామృతాన్ని చక్కగా స్ప్రే చేయండి. ఎవ్రీ 10 to 15 days మధ్యలో ఒకసారి జీవామృతాన్ని స్ప్రే చేయండి. జీవామృతంలో మీరు దాంతోపాటుగా మీరు పుల్లటి మజ్జిగను కూడా కలిపి స్ప్రే చేయండి. ఇది మీకు పుల్లటి మజ్జిగ ఏదైనా శిలీంధ్రాలు, మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా ద్వారా మొక్కకి హాని చేసేటువంటి సూక్ష్మజీవులను, మన బ్యాక్టీరియాని ఇది తీసేస్తూ ఉంటుంది. గ్రోత్ ప్రమోటర్ కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. సో 10 లీటర్ల నీటికి 1 లీటర్ జీవామృతము, 1 లీటర్ పుల్లటి మజ్జిగను కలుపుకోండి. 3 రోజులు పులియబెట్టిన మజ్జిగను కలుపుకొని మీరు స్ప్రే చేయండి, చక్కగా గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుందండి. రైట్. తిరుపతి గారు, ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 2 పంటలు కూడా వరి సాగు చేస్తున్నాం, ప్రాజెక్టులు ఉన్నాయి, నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వరి దిగుబడులు కూడా అధికంగా వచ్చాయని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వము చెప్తోంది. తెలంగాణ ఈసారి ఎక్కువగా వరి దిగుబడిలో దేశానికి ఒక రకంగా ఆదర్శంగా కూడా నిలిచింది. సో ఇదంతా శుభపరిణామమే. కానీ క్షేత్రస్థాయిలో రైతన్నల పరిస్థితి చూస్తే, ఒక రైతుకు 1 ఎకరం నుంచి వచ్చే ఆదాయము చాలా తక్కువ, ఒక రైతు కూలి కూడా గిట్టని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వరి సాగు చేయాల్సిన పరిస్థితులే ఉంటాయి నీటి వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు. ఈ వరి సాగులోనే రైతన్న ఎక్కువ లాభాన్ని ఆర్జించాలి అంటే ఏం చేయాలి? పెట్టుబడి వ్యయాన్ని రైతన్న ఎలా తగ్గించుకోవాలంటారు? ఈ వరి సాగులో వచ్చేసి ఇప్పుడు అంతర్జాతీయంగా వరికి మంచి డిమాండ్ ఉందండి. కానీ సన్న బియ్యాలు వేసుకోవాలి, రైతులందరూ కూడా అలవాటు చేసుకోవాలి. సన్న బియ్యం వేసుకొని సేంద్రీయ వ్యవసాయంలో చేసి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు కూడా FPOs పెట్టుకోవడానికి బాగా సహకరిస్తున్నారండి. రైతులంతా కూడా యూనిటీగా ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి, వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి బియ్యాల్లో మోతాదుకు మించి రసాయనాలు వాడలేదని, మోతాదుకు మించి పురుగు మందులు వాడలేదని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేషన్ కనుక తీసుకుంటే అటువంటి బియ్యానికి అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉందండి. అదేవిధంగా మన దగ్గర మేము చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితులలో బాస్మతి కూడా బాగా పండుతుందండి మనకి. ఇప్పుడు మన హైదరాబాద్కి ప్రతిరోజు కొన్ని వేల క్వింటాల బాస్మతి మనకు వినియోగం జరుగుతుందండి. ఈ మధ్య వాడకాలు ఎక్కువైపోయాయి. బాస్మతి కూడా చాలా బాగా పండుతుంది. నేను గత 3-4 సంవత్సరాలు పండించానండి. కానీ మిల్లింగ్ వ్యవస్థ లేదు మన దగ్గర. సో కొంతమంది ముందుకు వచ్చి జిల్లాకు ఒక బాస్మతి రైస్ మిల్ లాంటివి కూడా పెట్టగలిగితే మన దగ్గర మనం బాస్మతి కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఎంతసేపు నార్త్ ఇండియా మీద మనం డిపెండ్ అవుతున్నాం బాస్మతిలో. సో ప్రభుత్వం వారు గుర్తించి కొన్ని ఇటువంటి మిల్స్ పెట్టడానికి అవకాశం ఇచ్చి, మన బియ్యంలో కనుక మోతాదుకు మించి రసాయనాలు, పురుగు మందులు వాడలేదని తెలియజేస్తే ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంది. రైట్. ఖచ్చితంగా తిరుపతి గారు, మీరు చెప్పిన సలహాలు రైతన్నలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రభుత్వాల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు లభిస్తే మన రైతన్నలు భవిష్యత్తులో దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ దిశగా అడుగులు పడాలనే రైతన్నలకు అవగాహన కల్పించేందుకు మీలాంటి ప్రముఖుల ద్వారా హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతోంది. సో స్టూడియోకి వచ్చి
రైతన్నలకు విలువైన సలహాలు సూచనలు అందించినందుకు నేలతల్లి కార్యక్రమం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదములు. నమస్కారం, ధన్యవాదాలండి మన ప్రేక్షకులందరికీ. చూశారు కదా, ఈరోజు తిరుపతి గారి సలహాలతో పాటు రైతన్నలకు సంబంధించిన అదేవిధంగా విలువైన సలహాలు సూచనలు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల సలహాలు సూచనల కోసం మీరు హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విలువైన సలహాలు సూచనలతో పాటు పంటల సాగుకు సంబంధించిన అభ్యుదయ రైతుల అనుభవాలు కూడా అక్కడ మీకు లభిస్తాయి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.